యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక మాట 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు ఒకసారి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను చాలమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ కార్యానికి ముందుగా, శ్రమలకు ముందుగా ఆయన తండ్రి అయినటువంటి దేవునితోటి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘటన ఇదంతా కూడా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడట ఆకాశం వైపు కన్నులెత్తి ఇలా పలికాడట. అలా పలికిన మాటలోనే ఒక మాట 15వ వచనం. నేను అంటే అక్కడ ముందు పైన ఏముంటుందో అది చదువు, కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆ మాట. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుల నుంచి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఏమని ప్రార్థన చేస్తాడట? దుష్టుల నుంచి కాపాడు. అదేంటి అలా ప్రార్థన చేసే బదులు అసలు దుష్టుణ్ణి తీసేయని చేయొచ్చు కానీ సులువా కదా? శత్రువే వద్దని ప్రార్థన చేయొచ్చు కదా. శత్రువు నుంచి తప్పించమని ఎందుకు చెప్పాలి? శత్రువు నుంచి కాపాడమని ఎందుకు చెప్పాలి? అసలు శత్రువే లేకుండా చెయ్యి, ఈ అపవాది లేకుండా చెయ్యి, ఈ ఇబ్బంది లేకుండా చెయ్యి, ఈ సమస్య లేకుండా చెయ్యి, ఈ ఇరుకు లేకుండా చెయ్యి, ఈ అవమానం లేకుండా చెయ్యి అని చెప్పచ్చు కదా. శత్రువే లేకుండా చేయమని చెప్పాల్సింది పోయి శత్రువు నుంచి తప్పించమని చెప్పటం ఏంటి? అర్థమవుతుందన్నమాట. శత్రువుని అసలు లేకుండా చేస్తే నాకే బాధ ఉండదు. అట్లాంటిది మరి శత్రువు నుంచి తప్పించమని చెప్పటం ఎందుకు? అసలు శత్రువుని తీసేస్తే ఆహా, మరి శత్రువుని లేకుండా చేయమనొచ్చు కదా. ఎందుకు అలా అనట్లేదు? అలా అనేవాడైతే దేవుడు ఫరోని ఎప్పుడో చంపేసేవాడు. ఫరోతో ఎందుకు యుద్ధం చేయాలండి? ఫరోని అసలు కుంభస్థలాన్ని కొడితే ఏమైపోద్ది? మొత్తం నేల ఊలిపోద్ది, అవునా కదా? ఫరోను కొడితే ఏమైపోద్ది? రాజ్యం మొత్తం గడగడలాడిపోద్ది. కానీ ఫరోను కొట్టట్లేదు. వారు నమ్ముకున్నటువంటి దేవతలలో ఉన్న విశ్వాసాన్ని కొట్టేశాడు. శత్రువును కొట్టట్లేదు, దేవుడు శత్రువుని చంపట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా శత్రువుని చంపలేదు ఎక్కడ కూడా. యేసు ప్రభు పుట్టినటువంటి తొలి దినాల్లో, ప్రారంభ దినాల్లో హేరోదు రాజు యేసు ప్రభువుల వారిని చంపాలని ఎన్నో పన్నాగాలు చేశాడు. హేరోదుని చంపచ్చు కదా, చంపాడా? లేదు. హేరోదు ఉన్నటువంటి స్థలంలో నుంచి శిశువు అయినటువంటి యేసు, బాలుడైనటువంటి యేసు ప్రభుని ఐగుప్తు దేశానికి తీసుకొని పొమ్మని దర్శనం ద్వారా మాట్లాడాడు. అంతే తప్ప హేరోదుని చంపలేదు. శత్రువుని చంపడు దేవుడు, శత్రువుని చంపడం. అందుకే ఆయన అంటున్నాడు, శోధన నుంచి తప్పించుకున్నవాడు ధన్యుడు. అయ్యా వీరిని అపవాది బారి నుంచి తప్పించము. అందుకే ప్రార్థన కూడా ఏమి నేర్పించాడు శిష్యులకు? మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టుడి నుంచి తప్పించుము అన్నాడు. దుష్టుడే లేకుండా చేయమని కోరుకోమనలే. ఎందుకు అలా చెప్పాడు అంటే ఆయన నిన్ను పరీక్షకు నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పరీక్షలో ఉత్తీర్ణుడుగా చూడాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పరీక్షలో ఒక మంచి విలువైనటువంటి వ్యక్తిగా, మేలిమి బంగారు లాగా ఆయన నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన ఆలోచన. అందుకే అవ్వ ఆదాములకు మధ్యలో ఏం పెట్టాడండి? పండు పెట్టాడా లేదా? అసలు ఆ పండే పెట్టకపోతే పరీక్ష ఎందుకండి? రోజు చూస్తూ దాన్ని ఎదుట తిరగటం ఎందుకు? రోజు దాన్ని వంక చూస్తే అసలు ఎందుకు ఈ పండొద్దు అన్నాడు, ఎందుకు ఈ పండొద్దు అన్నాడు అని రోజులు గడపటం ఎందుకు? అసలు అదే పెట్టకపోతే పోయేది కదా. కాదు, దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఈ పరీక్షలో నిలబడాలి, ఈ పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలి, నా సన్నిధిలోకి రావాలి, నేను ఉన్నటువంటి స్థలంలో మీరు ఉండులాగున ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవ్వాలి. అందుకే శ్రమలు వచ్చేస్తున్నాయి. శ్రమలు వస్తున్నాయంటే, శోధనలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను కోరుకున్నాడని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన నిన్ను నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాడని ఆ ఉద్దేశం, అది దాని అర్థం. అది నాయన నాకు ఎందుకు వస్తున్నాయి శ్రమలో? ప్రారంభంలో దేవుడు అసలు ప్రారంభంలో సమస్య పోయిందనే కదా దేవుడి సన్నిధికి వచ్చింది. నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు అండి నాకు ఇక్కడ పెద్ద గడ్డ ఉందండి గర్భంలో. ఈ గర్భంలో ఉన్న గడ్డ మాయమైపోయింది, కరిగిపోయింది ప్రార్థన చేస్తే. ఓకే, మంచిది. తర్వాత 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది అంటే ఒకటే శ్రమలు అండి, ఒకటే బాధలు అండి.
దేవుడు అక్కడ యుద్ధం చేశాడు, కానీ ఇప్పుడు ఇక్కడ యుద్ధం ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. ఎందుకో ప్రతిసారి ఆయనే వచ్చి యుద్ధం చేయాలి. నిన్ను ఉత్తీర్ణుడుగా నిలబెట్టాడు. అక్కడ మాస్టర్ అందుకే నీకు నేర్పించాడో యుద్ధ భూమిలో నిలబెట్టాడు. ఇప్పుడు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అవమానం వచ్చినా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకోవాలనుకుంటున్నాడు. దేవుని బలాన్ని కలిగి, దేవుని శక్తిని కలిగి, దేవుని జ్ఞానాన్ని కలిగి అపవాది ఎదిరించినటువంటి విధంగా దేవుడు నిన్ను చూడాలనుకుంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రైస్తవ్యం ఏం చేస్తూ ఉందండి? ఏం చేస్తూ ఉంది అమ్మా? ఏం చేస్తూ ఉంది క్రైస్తవ్యం? ఏం చేస్తూ ఉంది? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. నేను ఏర్పరచుకొనిన ప్రజలో త్రాగుటకును అరణ్యములో నీళ్లు పుట్టించేదను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరణ్యంలో ఏం చేస్తాడట? నీళ్లు పుట్టిస్తాడట. ఎడారిలో ఏం చేస్తాడట? నదులు కలుగ. ఎడారిలో నది ఏంటండి? అసలు నది ఉంటే ఎడారి అంటారా దాన్ని? కదా. మనకి దగ్గరలో ఇక్కడ లింగాలేరు ఉంది, పెనుగంచిపోలేరు ఉంది. అంటే ఒకటే ఏరు కానీ లింగాలేరు, పెనుగంచిపోలేరు. అటు పోతే ఎండాకాలం ఎలా ఉంటుంది? ఎడారన్నట్టే ఉంటుంది. ఎడారన్నట్టే ఉంది. నీళ్ళే ఉండవు, ఇసుకతో ఉంటుంది అంతా కూడా కదా. అట్లాంటి దాంట్లో ఉన్నట్టు ఆ నదులు ఎలా ప్రవహిస్తాయి మరి? ఎడారిలో నదులు ప్రవహించటం ఏంటి? అరణ్యంలో నీళ్లను కలిగించటం ఏంటి? నీళ్లను కలిగించటం ఎవరి కట్టిది? ఎవరి కట్ట? ప్రారంభం నుంచి మళ్ళా చదువు పోతుంది. నేను ఏర్పరచుకొనిన ప్రజలకు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారికట ఎడారిలో నదులు కలగజేస్తాడట, అరణ్యంలో నీళ్లను కలగజేస్తాడట. ఎవరికి? అందరికీ కాదు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి. మరి ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడయ్యా అంటే, ఎవరైతే శ్రమకు నిలబడతారో, ఎవరైతే శోధనకు నిలబడతారో, ఎవరైతే పరీక్షకు నిలబడతారో, ఎవరైతే సమస్యకు నిలబడతారో, ఎవరైతే అవమానానికి నిలబడతారో, వాటన్నిటిలో దేవుని బలాన్ని కలిగి ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వాళ్ళని అంటున్నాడు, నా ప్రజలు, నేను ఏర్పరచుకొనిన నా ప్రజలు. నేను ఏర్పరచుకున్న ప్రజలు, ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. అందుకే వారికి ఏం కలగజేస్తా ఉన్నాడో? శ్రమలు కలగజే. అమాలేకులను ఆఫ్ చేయలేడా ఆయన? అమాలేకులను ఆఫ్ చేయలేడా? సూర్య చంద్ర నక్షత్రాలను కలిగించినటువంటి దేవుడు కేవలము మట్టి మాత్రులైనటువంటి అమాలేకీలను ఆఫ్ చేయలేడా? ఆఫ్ చేయగలడు. కానీ లేదు, వాళ్ళు వచ్చేసారు, ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. వచ్చినటువంటి వారితోటి యుద్ధం చేయమంటున్నాడే కానీ నేను మిమ్మల్ని తప్పిస్తా, లేకపోతే మీరు పారిపోండి, లేకపోతే మీరు అది చేయండి, ఇది చేయండి ఏం చెప్పట్లేదు. మీరు యుద్ధం చేయాలంతే. ఇక నేను మీకు యుద్ధం నేర్పించాను, ఎలా పోరాడాలో నేర్పించాను, ఎలా ప్రార్థించాలో నేర్పించాను, ఎలా మోకరించాలో నేర్పించాను, ఎలా కన్నీళ్లు విడిస్తే దేవుడి యొక్క కృప మీదకి వస్తుందో నేర్పించాను, దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా మనతో సహవాసం చేయగలదో నేర్పించాను. కాబట్టి యుద్ధం ఇప్పుడు ఎవరు చేయాలి? ఈ ఆత్మను కలిగి మీరు చేయాలి, ఈ కృపను కలిగి మీరు చేయాలి, ఈ మోకాళ్ళ ప్రార్థన చేసి మీరు చేయాలి, ఈ కన్నీళ్ళ ప్రార్థనతో మీరు చేయాలి అని దేవుడు ఎన్నో యుద్ధాలు మనకు నేర్పించాడండి. ఎన్నో పోరాటాలు మనకు నేర్పించాడు, ఎన్నో అనుభవాలు మనకు నేర్పించాడు. అందుకే ఎస్తేరు గురించి రాయించాడు, అందుకే రూతు గురించి రాయించాడు, అందుకే సమూయేలు గురించి రాయించాడు, అందుకే సంసోను గురించి రాయించాడు, అందుకే దావీదు గురించి రాయించాడు. ఎందుకు రాయించాడయ్యానంటే వారు ఎలా పోరాడారో, ఎలా యుద్ధాలు చేశారో, ఎలా గెలిచారో, ఎలా విజయం పొందారో, ఇక ఈ విజయాలను కలిగి ఈ అనుభవాలను నీవు నేర్చుకొని ఇక నీవు కూడా యుద్ధం చేయాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం. ఈరోజు ఈ యుద్ధానికి దేవుడు ఆ యుద్ధం వచ్చినప్పుడు అది ధన్యుణ్ణి నేను అని తలంచాల్సినటువంటి వాడు ఈరోజు ఏం చేస్తున్నాడు? చిక్కుబడిపోతా ఉన్నాడు. అందులో ఆ వలలో చిక్కుబడిపోతా ఉన్నాడు. అందులో నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు. అందులో బందీ అయిపోతా ఉన్నాడు. బందీ అయిపోయి ఏ దేవుడైతే నిన్ను నిలబెట్టాలనుకున్నాడో, ఏ దేవుడైతే నిన్ను కోరుకున్నాడో ఆ దేవుణ్ణి మరలా సెలవు వేసేస్తున్నాడు. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
ఆ, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఎవరటిల్లో? బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు. ఎవరట వీళ్ళు? క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? ఆయన యొక్క శరీర రక్తమాంసాల్లో చేయి వేసేటువంటి క్రైస్తవులు. ఎవరయ్యా వీరు? యేసు క్రీస్తు నామాన్ని ధరించుకున్నటువంటి వారు. వీరికి చెప్తున్నటువంటి మాట, మీకు మహా శోధన కలిగినప్పుడు ఏమంటున్నాడు? అది మహా ఆనందమని. ఇదేంటండి? ఒక కష్టం కలిగితే, ఒక నష్టం కలిగితే, ఒక శోధన కలిగితే, ఒక శ్రమ కలిగితే, ఒక సమస్య వస్తే, ఒక నెత్తి మీదికి అవమానం వస్తే ఎలా ఎంచుకోవాలట? మహా. ఎందుకని? ఇది నీకు పరీక్ష. ఇందులో నిలబడ్డావా? నువ్వెక్కడికి పోయినా నేను నిలబెట్టుకుంటాను నిన్ను. అసలు నీకు ఇది తీసుకొచ్చిందే నేను నిన్ను నిలబెట్టుకోవడానికి. కానీ నువ్వు అందులో పట్టుబడిపోతా ఉన్నావు, అందులో కూలిపోతా ఉన్నావు, అందులో తూలిపోతా ఉన్నావు, అందులో చిక్కుబడిపోతా ఉన్నావు. నీవు నిలబడాల్సింది పోయి దానిలోనే బందీ అయిపోతా ఉన్నావు. అందుకే అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మరొక మాట చిట్ట చివరిగా చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యాలు 9:16. ఇతడు ఎవరితడు అనంటే సౌలు గురించి మాట్లాడుతున్నాడు. నా నామమున ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. 15 నుంచి చదువు ఇప్పుడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇతడు నేను ఏర్పరచుకునే సాధనము. ఎవరయ్యా ఈ సాధనము? ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రార్థనా గుంపును చెదరగొట్టేటువంటి వ్యక్తి. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధనలో పాల్గొన్నటువంటి వారిని ఈడ్చుకుపోయేటువంటి వ్యక్తి. ఎవరైతే యేసు ప్రభువుల వారి నామాన్ని ఉచ్చరిస్తున్నారో ఆ ఉచ్చరిస్తున్నటువంటి గొంతుకలను నొక్కివేసేటువంటి పరమ కిరాతకమైనటువంటి వ్యక్తి సౌలు. ఈ సౌలు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమని? ఇతడు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపెదను. నేను ఇతను నియమించుకున్నాను, ఇతను నేను ఎన్నుకొని ఉన్నాను, ఇతన్ని నేను నిలవపెట్టుకొని ఉన్నాను. సెలెక్ట్ చేసుకున్నాడండి. ఒకవేళ ఈరోజు మనకు క్రైస్తవులమైనా కూడా శ్రమలు వస్తున్నాయి. శారీరకంగాను, ఆత్మీయంగాను, మానసికంగాను శ్రమలు పడుతున్నామని అనుకోండి. ఒకవేళ ఎన్నో వాటిని ఈరోజు మనం ఎదుర్కోవాల్సి వస్తా ఉందనుకోండి. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడని అర్థం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం. ఆ గ్రహింపు లేక అందులో నీవు బలం చాలక ఒకవేళ అందులో చిక్కుబడిపోయావనుకో, దేవుడు నిన్ను అలా చూడాలనుకోలేదు. ఎలా అనుకున్నాడు? ఈ శోధన సహించువాడు అందులో నీవు నిలబడి దేవుని నామాన్ని మహిమపరచగలిగినట్లయితే, ఆ సింహాల బోనులో దానియేలు నిలబడి ఎలాగైతే దేవుని నామాన్ని మహిమపరిచాడో, ఆ షడ్రకు మిషకు అబద్ధగోయాలు ఎలాగైతే అగ్నిగుండానికి ఎదురుగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరిచాడో, అటువంటి శ్రమలో ఒకవేళ నీకు ఎదురైనా కూడా నీవు దేవుని నామాన్ని బట్టి నిలబడగలిగితే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టే ఆ సెలక్షన్లో నీకు ఏం చేస్తున్నాడు? శ్రమలు ఇస్తూ ఉన్నాడు. ఈ సంగతి మనకు తెలియక మనం ఏం చేస్తూ ఉంటాం అండి? ఈ క్రైస్తవ జీవితం పక్కకు పోయింది, రోజు వాక్య జీవితం పక్కకు పోయింది, దేవుణ్ణి ఆరాధించే జీవితం పక్కకు పోయింది. ఇక మన మైండ్ అంతా శ్రమలు, మైండ్ అంతా కూడా శోధనలు, మైండ్ అంతా కూడా ఇంకా దేనితోటి? మన ఎదురుగా ఉన్నటువంటి సమస్యలతోటి నింపబడిపోయి నోరు తెరిస్తే, నోరు మూస్తే సమస్య గురించి, శ్రమ గురించి, సమస్య గురించి, శ్రమ గురించి. ఇది తప్ప వేరొక మాట మనకు రాదు. అందుకే వాటిని సహించువాడు ఏమంటున్నాడు? ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహించటం అంటే యోబుని అడిగితే చెప్తాడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆ విధంగా నాకు శ్రమ వచ్చిందంటే ఐఎమ్ సెలెక్టెడ్ పర్సన్,
దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు కాబట్టి, నన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఈ శ్రమలో నేనేం చేయాలి? ఉత్తీర్ణత సంపాదించాలి. ఈ శ్రమలో, ఈ యొక్క సమస్యలో, ఈ యొక్క అవమానంలో నేనేం చేయాలి? దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా నేను నిలబడగలగాలి. అది ప్రార్థనతో ఎదుర్కొంటానో, కన్నీళ్లతో ఎదుర్కొంటానో, మోకాళ్ళతో ఎదుర్కొంటానో, ఉపవాసంతో ఎదుర్కొంటానో, ఎలా ఎదుర్కొంటామో కానీ ఆ విధంగా నీవు ఆ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, మోకాళ్ళ యుద్ధం ప్రకటించి చూడు. నీకు వచ్చిన సమస్యకు, నీకు వచ్చినటువంటి శోధనకు కన్నీళ్ళ యుద్ధం ప్రకటించి చూడడం, లేదా ప్రార్థన అనేటువంటి యుద్ధాన్ని ప్రకటించి చూడడం, లేదా ఉపవాసం అనేటువంటి యుద్ధాన్ని ప్రకటించి చూడడం. అలా నీవు ఆ శోధనకు నిలబడినటువంటి వాడవైతే దేవుడు మరొక స్థాయిలో, మరొక స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. యు ఆర్ సెలెక్టెడ్ పర్సన్. నీకు ఒకవేళ అటువంటి శ్రమలు వస్తున్నాయంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తివి అని దాని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేగాని ఇప్పుడు కూడా చక్రాలు బండి వేసుకొని పోతా అంటే కుదరతాం. ఇప్పుడు కూడా మాస్టారు ఇంకా బోర్డు మీదనే లెక్కలు చూపించాలంటే కుదరదు. ఇప్పుడు పరీక్ష నీవు రాయాలి, యుద్ధం నీవు చేయాలి, మోకాళ్ళది యుద్ధం నువ్వే చేయాలి, ప్రతి దానికి నీవే యుద్ధం చేయాలి. అంతేగాని అన్నిటికీ కూడా దేవుడు చేస్తాలే కదా. ఇప్పుడు నువ్వే చేయాలి. ఎందుకు? ఆ బలం ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, అటువంటి యోచన చేయగలిగేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. అది వాక్యం అందున్నది. అందుకే దివారాత్రం ధర్మశాస్త్రం ధ్యానించేవాడు అందులో యుద్ధం ఎలా చేయాలో ఉంటుంది కాబట్టి, దివారాత్రం ధర్మశాస్త్రము ధ్యానించేవాడు అందులో ఎలా పోరాటం చేయాలో ఉంటుంది కాబట్టి, అందులో ఏ విధంగా శత్రువులు ఎదుర్కోవాలో అందులో ఉంటుంది కాబట్టి, ఎలా సహనంతో నిలబడాలో అందులో ఉంటుంది కాబట్టి, ఎవరు సహనంతో నిలబడ్డారో అందులో ఉంటుంది కాబట్టి, ఎవరు దేవుని నామము కొరకు ఆయన అవమానపరచబడకుండా దేవుని నామ మహిమ కొరకు ఎవరు ఎలా నిలబడ్డారో అందులో ఉంటుంది కాబట్టి, ఇగో దివారాత్రము ధ్యానించేవాడు అందుకు ధన్యుడు. మనం దాన్నే ధ్యానించమై మన బలాన్ని, మన శక్తిని, మన తెలివితేటల్ని మనం ప్రయోగించాలని చూస్తూ ఉంటాం. అది ధ్యానిస్తే దానియేలు ఎలా ఉన్నాడో మనకు బోధపడుద్ది. అది ధ్యానిస్తే షడ్రకు మిషకు ఎలా ఉన్నారో మనకు బోధపడుద్ది. అది ధ్యానిస్తే యోబు ఎలా ఉన్నాడో బోధపడుద్ది. అది ధ్యానిస్తే పలానా 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 ఎవరు ఏ విధంగా నిలబడ్డారో మనకు తెలుస్తుంది. ఎస్తేరు ఎలా యుద్ధం చేసింది, ఒక రూతు ఎలా ఎదుర్కొన్నది, ఎన్నో విషయాలు ఉపవాసంతో ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆకలి కడుపు మంట మార్చుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి రాజులను సైతం గెలిచినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి మరణ శిక్షను సైతము తప్పించబడినటువంటి వారు ఉన్నారు. ఇక వాళ్ళు ఎందుకు యుద్ధం చేశారు? ఆ మరణ శిక్షను దేవుడు ఆఫ్ చేయలేడా? ఎందుకు ఆ మాటలు రాయించాడు దేవుడు అని అంటే, లేదు, ఈ స్థితి దానియేలు లాంటి స్థితి నీకు వస్తుంది, యోబు లాంటి స్థితి నీకు వస్తుంది, షడ్రకు మిషకు అబద్ధిగోలు లాంటి స్థితి నీకు వస్తుంది, ఒక అనన్య లాంటి స్థితి నీకు వస్తుంది, నెహెమ్యా లాంటి స్థితి నీకు వస్తుంది, ఒక సౌలు లాంటి స్థితి నీకు వస్తుంది, ఒక యాకోబు లాంటి స్థితి నీకు వస్తుంది. కాబట్టి నువ్వు కూడా నిలబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేయమంటున్నాడు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. విక్టరీ అండ్ బ్లెస్సింగ్, విజయము మరియు ఆశీర్వాదము కావాలంటే ఈ శోధనకు నువ్వేం చేయాలి? నిలవబడిన వాడవై నీకెదురయ్యే ప్రతి శోధన, ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, లేదా నీకు ఫ్యామిలీ పరంగా కావచ్చు, భర్త పరంగా కావచ్చు, భార్య పరంగా కావచ్చు, సామాజిక పరంగా, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ తోటి వారు కావచ్చు, ఎవరి నుంచైనా సరే నీకు శ్రమ ఏ రూపంలో నీ ఎదుటికి వచ్చినప్పటికీ కూడా దేవుని నామాన్ని చేతబట్టి నిలబడాలి అంటున్నాడు దేవుడు. నిలబడాలంటున్నాడు. దానికి ఎదురుగా కన్నీళ్లతో నీవు పోరాటం చేయమంటున్నాడు, ప్రార్థనతో పోరాటం. ఇది మన ఈరోజు విశ్వాస జీవితంలో ఇది లేదు. అందుకే కృంగుదల, అందుకే మరలా గాయాలైపోతా ఉన్నాం. అందుకే ఒకరోజు హ్యాపీ అయితే ఒకరోజు మళ్ళీ అన్హ్యాపీ, ఒకరోజు మంచిగా ఉంటే ఇంకొక రోజు బాగలేని పరిస్థితి, ఒక వారం బాగుంటే ఇంకో వారం బాగలేని పరిస్థితి. ఏంటి పరిస్థితులు అనంటే, నీకు పోరాటం చేయడం తెలియట్లేదు, నీకు యుద్ధంలో నిలబడటం తెలియట్లేదు, నీవు దేవుడు ఎన్నుకున్నాడన్న సంగతి నీ మతికి రావట్లేదు, దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు అన్న సంగతిని విడిచిపెట్టేశావు. అందుకే ఆ శోధనకు, ఆ బలహీనతకు, ఆ కాసేపు ఉండేటువంటి ఆ కొద్ది సంతోషానికి నీవు తల వంచేస్తున్నావే తప్ప దానికి నిలబడలేకపోతా ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విక్టరీ అండ్ బ్లెస్సింగ్. ఇది మీకు కావాలి అంటే, ఇది మీ ఇంట నివాసం చేయాలంటే, ఈ విషయము ఆశీర్వాదము నీ కుటుంబంలో స్థిరపరచబడాలి అని అంటే, నీకు వచ్చేటువంటి ప్రతి శోధనకు నీవు నిలవబడాలి దేవుని నామాన్ని బట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించును.